మహిమను చూపా దిగిరావా నిన్నే సన్నుది చేసరి భక్తుల నిన్నే సన్నుది చేసరి భక్తుల పండుగ బ్రోచే ప్రభుడవు నీవే పండుగ బ్రోచే ప్రభుడవు నీవే ఎన్నిక చేయదే యెహోవా ఎన్నిక చేయదే యెహోవా మహోన్నతుడా యెహోవా మహిమను చూపా దిగిరావా గిరులు తరులు విరులు కలిగించితివి కరుణామయుడా కలిగించితివి కరుణామయుడా కరుణను చూపా దిగిరావా కరుణను చూపా దిగిరావా మహోన్నతుడా యెహోవా మహిమను చూపా దిగిరావా దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. సర్వలోకనాథుడా స్వామి సుధాకరా స్తుతింతు నిన్ను దేవా శ్రీ పరాస్పరా సర్వలోకనాథుడా ఏనాడు నీదు రాక ఎప్పుడయ్య నీది రాజ్యం ఎలా ఆలస్యం సర్వలోకనాథుడా పరిశుద్ధ ప్రేమ నీది ప్రేమా స్వరూపుడా పడిపోయినట్టి మమ్ము పలకరించవా సర్వలోకనాథుడా. దేవా ఏమిటి పరీక్ష? మరియా అందాల రాశిని ఆశించి తిని శీలవతి అని బ్రహ్మస్థితిని ఎవరైతే సకల సద్గుణ సంపన్నరాలని మురిసితినో వారి అందేనా ఈ దోషం? వలదు మరియని చేర్చుకున్నట వలదు. దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించున్నది. పరిశుద్ధాత్మ వలన ఆమె కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుము. అయ్యో, నేను మరియను అపార్థం చేసుకుంటేనే వెంటనే వెళ్ళి ఆమెను చేర్చుకుంటాను. మరియా, నీవు భూశ్రీలలో నీవు
నీవు ధన్యురాలవు, ఆశీర్వదించబడిన దాను. నీ రాకతో నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయుచుండు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప భార్యను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వాడను నన్ను ధన్యురాలను అందరు. సరే అక్క, వెళ్ళొస్తా. వందనాలు మరియా. మరియా, మరియా, నేను నిన్ను అపార్థం చేసుకుంటుని, నన్ను క్షమించు. అంతా దేవుని చిత్తము. ఆ యేసుకు నీవు తండ్రిగా నేను తల్లిగా ఉండుట ఎంతో ధన్యము. వినరండి సమస్త జనులారా వినరండి. కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞ వినరండి. తమ పేర్లను ప్రజా సంఖ్యలో రాయించుకొనుటకు ఎవరి గ్రామాలకు వారు వెళ్ళి, ఎవరి పట్టణాలకు వారు వెళ్ళి ప్రజా సంఖ్యలో తమ పేర్లు రాయించుకొనవలనని ఆజ్ఞాయను. మరియా, ఇది వింటివా? విన్నాను నాథ. నేను దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టిన వాడను గనక మన పేర్లను నామోదం చేసుకోటకు యూదయంలోను బెత్లెహేముకు వెళ్ళాం. మన పుట్టబోయే శిశువుకు కావాల్సిన కొన్ని పాత్రలు, పొత్తిగుడ్డలు సిద్ధం చేయి. సరే నాథ. చుమయా నావలో దేవా నడిపించుమయా నావలో దేవా, నడి సామ్రాజ్యం దాటన్ నావలో చేరుము దేవా, నావలో చేరుము దేవా. నాయకుడవు నీవే, మాకు నాయకుడవు నీవే. లోయలందు గోయిలందు మేము వెళ్ళుచుండగా, లోయలందు గోయిలందు మేము వెళ్ళుచుండగా, మార్గము చూపుము దేవా, మార్గము చూపుము దేవా. నాయకుడవు నీవే, మాకు నాయకుడవు నీవే. నడిపించుమయా నావలో దేవా, నడిపించుమయా నావలో దేవా. నడి సామ్రాజ్యం దాటన్ నావలో చేరుము దేవా, నావలో చేరుము దేవా. నాయకుడవు నీవే, మాకు నాయకుడవు నీవే. బేత్లెహేము గ్రామము చేరా మేము వెళ్ళుచుండగా, బేత్లెహేము గ్రామము చేరా మేము వెళ్ళుచుండగా, మార్గము చూపుము దేవా, మార్గము చూపుము దేవా. నాయకుడవు నీవే, మాకు నాయకుడవు నీవే. నడిపించుమయా నావలో దేవా, నడిపించుమయా నావలో దేవా. నాదా. మరియా, నాకు చాలా బడలికగా ఉన్నది, అడుగు తీసి అడుగు వేయలేకపోచును. ఆ దేవుని మీద భారం వేసి నడువు. అదిగో ఆ దీపాలు కనబడుచున్నదే, అదే బెత్లెహేము. అయ్యా, ఎవరి సామాన్లు వారు భద్రపరచుకోండి. ఈ మొదటి ప్రజా సంఖ్య కావున జనం చాలా ఎక్కువగా ఉన్నారు. మీ సామాన్లు మన పోత నేను బాధ్యుని కాదు. వందనాలయ్యా. నా పేరు యోసేపు. ఈ
ఈమె నా భార్య మరియా. మేము పేర్లను నామోదు చేసుకోవడానికి వచ్చితిమి. మాకు కొంచెం స్థలం ఉంటే ఇప్పించండి అయ్యా. స్థలం లేదు. వందనాలయ్యా. నా పేరు యోసేపు, ఈమె నా భార్య మరియా. మేము పేర్లను నామోదు చేసుకోవడానికి వచ్చితిమి. మాకు కొంచెం స్థలం ఉంటే ఇప్పించండి అయ్యా. అయ్యా, సత్రం మొత్తం జనంతో నిండిపోయింది. ఒక్క అడుగు వేయడానికి స్థలం లేదు. అయ్యా, మాకు కాకపోయినా మాకు పుట్టబోయే శిశువుకు కొంచెం స్థలం ఇప్పించండి అయ్యా. అమ్మ నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది. అక్కడ పశువుల పాక ఖాళీగా ఉంది. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీకు సహాయంగా పంపిస్తా. అరే బాగా చలేస్తుంది. మంట పెడదామంటే ఎవరు కూడా లేడు. వరే తావిదు, వరే రూపేను, రండి రండి. ఎక్కడ పోతుంది? జల్దీ రండి. వస్తున్నాం తాత, వస్తున్నాం. ఈ ముసలికి ఏం పని లేదు, ఎప్పుడే పని చెప్తాడు. ఏంద్రా ఏమో కూస్తున్నావు? ఏం లేదే తాత, ఈ ముసలికి చెవు పాని పని చేస్తున్నారు. ఏంద్రా అందరు చేతులు ఉక్కుంటూ వస్తుంది. పోయి కట్టెలు తెపోని. సరే తాత. అరే రండి పోదా, లేకపోతే ముసలి సనికి పైకి పోయేదట్లున్నాడు. నువ్వురా, మంట అంటే భయం కానీ చలికి మాత్రం మంట కావాలి. సర్లే పోయి. అవును తాత, మెస్సేజ్ వస్తానన్నావు. అసలు వస్తాడా? ఇంతకు వస్తాడా? అవును తాత, మెసేజ్ వస్తున్నాడు. మన కష్టాలన్నీ తీరుస్తున్నాడు. పోతే తన బదులు చెప్పి మమ్మల్ని మోసం చేస్తాం. ఎవరు మీరా? నీకేం తెలుసు? తాత చెప్పి నిజమే, మెసేజ్ ఖచ్చితంగా వస్తాడు. నీకేం తెలుసా? నేను చెప్తా విను. ఎవరు తాత? ఆకలి అవుతుంది. చదివో తిరుగుంటూ వింటా. తాత తాత, అడే వస్తుంది చూడు, తెల్లగా ఉంది తాత. అదే నాకు భయమైంది తాత. దయ్యం దూతరా. గొల్లెలారా భయపడుకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ జీవుట మీరు చూచెదరు. ఏమో వచ్చింది, ఏమో చెప్పింది, పెళ్ళి ఏంది నాకేం అర్థం కాలే. అరే తాతయ్య, అరే అరే తాతయ్య ఇలా కనిపిస్తలేడు. అరే తాతయ్య పడిపోయినాడు, లేపండి. అరే తాత చెప్పింది నిజమేరా? మెసేజ్ నిజంగానే పుట్టిందంట. నేను చెప్పాను కదా, తాత చెప్పి నిజమే అని. అవునంట కదా, మెసేజ్ వచ్చాడంట. చూడడానికి వెళ్దామా మరి? పోదాంలే కానీ మరి మెసేజ్ కోసం ఏం తేరా మరి? మరే దావీదు, నువ్వేం తెస్తావు? నేను మెసేజ్ కోసం తెల్ల గొర్రెపిల్లని తెస్తా తాత. మరి నువ్వేం తెస్తావు రుబేను? నేను మెసేజ్ కోసం వెన్నను తెస్తా తాత. నువ్వేం తెస్తావు యాకోబు? కదా నేను మెసేజ్ కోసం పాలు తెస్తా. సరే పోదాంలే, పద నడు. మరే దావీదు, నన్ను కాస్త లేపరా. దూత వచ్చినప్పుడు నన్ను నడుము ఇరిగింది. ఆడరో చల్ యేసు రాజట వినరో, బీదల రాజట వినరో. చెంగు చెంగు నా దుంకర, చల్ చెంగు చెంగు నా దుంకర. ఆస్ట్రేలియా కర్ణట అడుగులో అడుగయ్యరా. ఆలోచన కర్తట వడి వడిగా నడగర. ఆస్ట్రేలియా కర్ణట అడుగులో అడుగయ్యరా. ఆలోచన కర్తట వడి వడిగా నడవర.
ఉన్నారు మహారాజా. ఆహాహా. ప్రజలే నా ప్రాణం, ప్రజలే నా సర్వస్వం. వారి కొరకు నేను ఏమైనా చేస్తాను. ఇలాంటి రాజాన్ని ఎవరైనా కాలరాయాలని చూస్తే నేను సహించను. వాణ్ణి నా ఖడ్గంతో సంహరిస్తా. ఆహాహా. రాజా రాజా ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మీ రాక కోసం వేచి ఉన్నారు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానుల అంటే మన కీర్తి అంతవరకు పాకిందన్నమాట. వెంటనే వాడిని ప్రవేశపెట్టు. చిత్తం మహారాజా. ఆశీనులు కాండి. ఎవరు మీరు? మీరు రాకకు కారణం ఏమిటి? రాజా, మేము జ్ఞానులం తూర్పు దేశం నుండి వచ్చితిమి రాజా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన దర్శించ వచ్చితిమి రాజా. తూర్పు నుండి మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఏమిటి? నేను రాజుగా ఉండగా ఈ రాజానికి వేరొక రాజు పుట్టడమా? అది అసంభవం. జ్ఞానులారా, ఆ విషయం ఏమిటో మా ఆస్థాన పండితులను విచారించుదుము. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వెంటనే నా ఆస్థాన పండితులను ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. రాజుగారికి ప్రణామములు. పండితులారా, యూదుల రాజు పుట్టుకను గూర్చి మీ గ్రంథంలో ఏమని ఘోషిస్తుందో మాకు తెలుపుము. చిత్తం మహారాజా. బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదా యుద్ధవర్గంలోను నీవు నీ సొంత గ్రామంలో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు నీ నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రతి చోట ప్రత్యక్షమవుచున్నాడు అని మా గ్రంథంలో రాసిన రాజా. పండితులారా, మీరు వెళ్ళవచ్చును. చిత్తం మహారాజా. జ్ఞానులారా, యూదుల రాజు పుట్టాడు కనుక మీరు వెళ్ళి ఆ రాజును పూజించి మాకును తెలియజేయండి. మేమును ఆ రాజును పూజించి వచ్చేదము. చిత్తం మహారాజా. నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టడమా? అది అసంభవం. మహామంత్రి ఇప్పుడే సైన్యాన్ని సిద్ధం చేయి. బెత్లెహేములో పుట్టిన రెండేళ్ల పసిపిల్లని సంహరిద్దాం. ఇది రాజుగారి ఆజ్ఞ. చిత్తం మహారాజా. తూర్పు దేశపు జ్ఞానులము తారచూచి వచ్చితిమి. కొండలెడాలు లోయలు దాటుచు క్రీస్తుని చూచుటకై ఓహో వినోదమైన నక్షత్రం ప్రకాశమైన తారలు వాసిగాను పోయి మమ్ము